మహిళల పాత్ర చాలా కీలకమైనదని చెప్పొచ్చు. ఒక కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మహిళలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ నిర్వహణలో చాలా ముఖ్యమైన బాధ్యతలు తీసుకుంటారు. కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బు మిగిల్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బట్టల షాపింగ్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఈ షాపింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బు మిగిల్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా దుస్తుల షాపింగ్ అనేది ఎక్కువగా ఫెస్టివల్స్ సమయంలో చేస్తుంటారు. ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా వివాహాది శుభకార్యాలకు నూతన దుస్తులు ధరించేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా దుస్తుల షాపింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ డబ్బు ఆదా అవుతుందనేది తెలుసుకుందాం. ముఖ్యంగా షాపింగ్ చేసే సమయంలో మీ వద్ద కొత్తగా గతంలో తీసుకున్న దుస్తులు ఏమేమి ఉన్నాయో ముందుగా చెక్ చేసుకుంటే మంచిది. మీ వద్ద లేని రంగులు, బ్రాండ్ దుస్తులు ముందుగానే గుర్తించి వాటిని కొనుగోలు చేయడం ద్వారా దుస్తులు రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. చీరల విషయంలో ప్రతి సందర్భంలోనూ కొత్త చీర కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్న చీరల్లోనే కొన్ని చీరలను ఎంపిక చేసి వాటిని డ్రై క్లీనింగ్ కానీ రోలింగ్ చేయడం ద్వారా కానీ చీరలు కొత్తగా మారిపోతాయి. వాటిని ధరించి శుభకార్యాలకు లేదా ఇతర ఫంక్షన్స్కు వెళ్ళవచ్చు. తద్వారా మీకు డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. మహిళలు తమ సన్నిహితులైన స్నేహితులు, తోబుట్టువులతోని చీరల మార్పిడి చేసుకోవడం ద్వారా వివిధ సందర్భాలకు ఆ చీరలను ధరించి వెళ్తే కొత్త చీరలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. పిల్లల బట్టల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎదిగే పిల్లల బట్టలు ఎప్పటికప్పుడు సైజులు మారిపోతుంటాయి. కాబట్టి ఖరీదైన బట్టలు కొనుగోలు చేయకూడదు. పిల్లలకు మీడియం బడ్జెట్ కేటాయించి దుస్తులు కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఖరీదైన డిజైనర్ దుస్తులను వాషింగ్ మిషన్లో ఉతకకూడదు. వాటిని చేత్తో ఉతకడం ద్వారా పాడవకుండా ఉంటాయి.